వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మనం మోకాలు నొప్పులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మోకాలు నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మోకాలు నొప్పులు ఎందుకు ఇంతలా చాలామందిని వేధిస్తున్నాయి, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం విశాఖలోని గోపాలపట్నం కొత్తపాలెంలో ఉన్న గుణ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు, ఎండి ఆయుర్వేద. నమస్కారం సార్. సార్, మోకాలు నొప్పులకు సంబంధించి చాలా మందిని వేధిస్తున్న అతి ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. సో చిన్న వయసు వారిని కూడా ఈ సమస్య వేధిస్తోంది. ఎందుకు ఇంతలా మోకాలు నొప్పులు రావడానికి కారణం ఏంటి? ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి? మెయిన్లీ ఈ మధ్యకాలంలో మా ఓపీకి వస్తున్న కేసులో ఫిమేల్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారండి. మెయిన్లీ ఈ ఫిమేల్స్లో రావడానికి కారణం ఈ హిస్టరెక్టమీ, అంటే ఈ గర్భసంచి తీసేయడం అనేది ఒక మేజర్ ప్రాబ్లం అండి. ఓకే. అట్లానే ఎక్కువ వర్క్, అంటే ఎక్కువ ఒత్తిడి పెరగడం, వెయిట్ పెరిగిపోవడం, దానివల్ల ఈ కాళ్ళ పైన ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుందండి. అంటే కొంతమందికి గుజ్జు అరగకపోయినా నొప్పి అనేది విపరీతంగా వస్తుందండి. అది ఎందుకు అంటే ఈ ఎముకల్లో పటుత్వ శక్తి అని ఉంటుందండి. ఈ శక్తి అనేది తగ్గిపోవడం, ప్లస్ కాల్షియం అనేది కరెక్ట్గా సింథసిస్ కాకపోవడం బాడీలో. ఇవి అన్నిటికీ కారణాల వల్ల ఈ ఫిమేల్స్ అనేవాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారండి. కొంతమందికి 35-34 ఏజ్లోనే హిస్టెక్టమీ జరగడం, అంటే ఈ గర్భసంచి తీసేయడం. కొంతమందికి పీరియడ్స్ బాగా రాకపోవడం, అంటే పీసీఓడి ప్రాబ్లం వల్ల కానీ, బాడీలోని ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కూడా ఈ ఎముకల్లో పటుత్వ శక్తి అనేది తగ్గిపోతూ ఉందండి. దీని కారణంగా ఈ ఫిమేల్స్ అనేవారు వెయిట్ పెరగడం, అంటే ఈ పైన ఉన్న బాడీ అనేది కింద మోకాళ్ళ పైన ఎక్కువ ప్రెషర్ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట, వెయిట్. దీనివల్ల కూడా ఈ మోకాళ్ళలోని పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది ఈ మెనోపాజ్, అంటే ఈ పీరియడ్స్ ఆగిపోవడం అన్నమాట, ఈ మెనోపాజ్ తర్వాత కూడా చాలా సఫర్ అవుతున్నారండి. మెయిన్లీ ఈ కాల్షియం సింథసిస్ లేకపోవడం ఒకటి, సెకండ్ది ఈ ఏజ్. ఈ రెండు కారణాల వల్ల లోపల ఉండి గుజ్జు అరిగిపోతూ ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకి, అంటే ఈ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకైనా, ఈ పీసీఓడి ప్రాబ్లం కానీ, హిస్టరెక్టమీ అయిన వాళ్ళకి కానీ, ఈ మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళకి ఒక ఇన్స్టాంట్ రిలీఫ్, అంటే మనం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చెప్తానని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఆయుర్వేదకు సంబంధించి మోకాలు నొప్పులకి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయంటారు అందులో? యాక్చువల్గా ఈ మోకాలు నొప్పులకి సరైన ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో ఉంటుందండి. దీనికి పంచకర్మ ట్రీట్మెంట్ అని కొన్ని రకాల బాహ్య చికిత్సలు చేస్తూ ఉంటామండి. దీని ద్వారా చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. కానీ చేసిన ట్రీట్మెంట్కి ఒక 2 to 3 months టైం తీసుకుంటుంది, అంటే అది రిలాక్స్ అవ్వడానికి. సో కొద్దిగా పేషెంట్ ఓపికతో ఉంటే చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వేరే సర్జరీ పర్పస్ కోసం వెళ్ళి ఉంటే సర్జరీ చేయకూడదు మోకాలు నొప్పులు కానీ కొంత నడుస్తుంది. అదేవిధంగా ఆయుర్వేదం విధానంకి వచ్చేసరికి డెఫినెట్గా రీజనరేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ కరెక్ట్ అంటారు? యాక్చువల్గా సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అండి మోకాళ్ళ వరకు వచ్చేసి. అంటే ఈ ఆయుర్వేదంలో కానీ లేకుంటే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కానీ ట్రై చేసి వెళ్ళి సర్జరీకి వెళ్ళిపోతే పర్వాలేదండి. ఫస్ట్ స్టెప్పే సర్జరీకి వెళ్ళడం అంత మంచిది కాదండి. ఎందుకు అంటే మనకున్న మోకాళ్ళు బాగానే ఉంటాయి, కొద్దిగా ఓపికతో ఒక 1 year పాటు వెయిట్ చేసినా అదేం అయిపోదండి. ఆ 1 yearలో కొన్ని మెడిసిన్స్ వాడి గుజ్జు చేరడానికి, కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయించుకొని, ఆయిల్ మసాజెస్ చేయించుకుంటే కొంతవరకు ఎట్లా ఉన్నది అనేది మళ్ళీ ఎక్స్రే తీస్తే తెలుస్తుందండి. నా వరకు అయితే చాలా కేసెస్ ఇక్కడ చేసామండి, చాలా వరకు సక్సెస్ అయ్యి. కానీ పేషెంట్ అనేవారు ఓపికతో ఉండాలి. నాకు ఈ 14 days ట్రీట్మెంట్ అయిపోయింది, నాకు తగ్గలేదు అంటే అవ్వదండి. మినిమం ఒక 2-3 months వెయిట్ చేయాలి. లోపలికి మెడిసిన్ వెళ్ళాలి, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ పనిచేయాలి, ఆ లోపలికి వెళ్ళే మెడిసిన్ గుజ్జుని ఏర్పరచాలి. వీళ్ళు అలా పడుకొని ఉండడము,
ఇవన్నీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఈ ప్రాసెస్ అంతటికి ఎంత టైం పడుతుంది అంటారు? మినిమం 6 months టైం తీసుకుంటాం. 6 months. ఈ 6 months టైంలోనే మినిమం 50 to 60% రిజల్ట్ వచ్చేస్తుంది అండి. అంటే ఇక్కడ నేను చెప్పే రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అయితే ఓకే. మినిమం రోజు ఒక 10 hours బెడ్ పైనే ఉండాలి. అంటే సర్జరీ అవసరం లేకుండా మనం ఇక్కడ ఆయుర్వేద విధానంలో ఒక 6 months కానీ కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది. ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాపర్ రిస్ట్రిక్షన్తో ఉండాలి, ఫుడ్ రిస్ట్రిక్షన్ చేయాలి, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎక్కువ నించొని ఉండకూడదు, ఇవన్నీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇట్లా కొంతమంది చాలా మంది ఫాలో అయ్యారు, లేడీసే ఇంట్లో ఉండి కూడా చెప్పినవన్నీ చేసుకుంటూ చాలా రిలీఫ్ పొందారు. సో ఇప్పుడు ఇన్స్టెంట్ పెయిన్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకుందాము, ఇన్స్టెంట్ రిలీఫ్ అంటూ ఇప్పుడు మీరు ఏదో సమ్ రెమెడీ చెప్తానంటున్నారు. యాక్చువల్గా ఇన్స్టాంట్ రిలీఫ్ అంటే ముందు వీడియోస్లో మీకు చెప్పి ఉన్నాను. ఆవ నూనె కర్పూరము మిక్స్ చేసేసి కొద్దిగా వేడి చేసుకొని రాసుకుంటే ముందు వీడియోస్లో ఉంటాయి అవి. అలా చేసుకుంటే ఫస్ట్ అంటే అప్పుడే స్టార్ట్ అయ్యింది అన్న వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా ట్రీట్మెంట్ లెవెల్ అన్నమాట. అంటే ఇంకా అది తగ్గకపోతే ఒకవేళ డాక్టర్ని సంప్రదిస్తే ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీరు ఒక్కొక్కసారి ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే కొంతవరకు మంచిది. సో ఈ రెమెడీ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్. మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు కానీ కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి చేసుకోవడానికి. సో అది ఏ విధంగా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు మీరు చూపిస్తారు. అవునండి, ఇప్పుడు చెప్తాను. రైట్ సార్. ఆయిల్ ఎప్పుడైనా ఇట్లా వేడి చేసుకోవాలండి. డైరెక్ట్గా ఎప్పుడు ఆయుర్వేదిక్ ఆయిల్స్ హీట్ చేయకూడదు. ఇట్లా వాటర్ మరగబెట్టుకొని ఆ వాటర్లోనే ఆయిల్ పెడితే ఆయిల్ లైట్గా వేడెక్కుతుందండి. డైరెక్ట్గా వేడి చేస్తే ఆయిల్ ఒక్కొక్కసారి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆయిల్ తొందరగా వేడెక్కిపోతుందండి. ఇట్లా వేడి చేసుకొని రాసుకోవాలండి ఎప్పుడైనా సరే. దీన్ని ఆయుర్వేదిక్లో దారా ట్రీట్మెంట్ అని అంటారండి. నార్మల్గా ఇప్పుడు ముందు వీడియోస్లో చెప్పినట్లు ఆవ నూనె కర్పూరంతో ఫలితం లేకపోతే నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. దీంట్లో యాక్చువల్గా మురివెన్న తైలము అని మీకు ఆయుర్వేదిక్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది మీ ఎముకల బలానికి ఉపయోగపడుతుంది, పెయిన్ని రిలీఫ్ చేస్తుందండి. ఫస్ట్ దీంతోనే ఇట్లా ట్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ మాత్రం హీట్ మాత్రం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇదే ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కింద ప్లేట్ పెట్టాం కదండి, ఈ దార చేసినప్పుడు ఆయిల్ అంతా ప్లేట్లో పడుతుంది. మళ్ళీ వేడి చేసేసుకొని మళ్ళీ అట్లా ఒక 45 minutes పాటు చేసుకుంటూ ఉంటే మంచి రిలీఫ్ వస్తుందండి. కానీ చేసేటప్పుడు వాపు లేకుండా ఉన్నవాళ్ళు చేసుకుంటే మంచిదండి. సేమ్ ఆయిలే మళ్ళీ రీయూజ్ అండి. మురివెన్న తైలం. అవునండి, మురివెన్న తైలం అన్ని ఆయుర్వేద షాప్స్లోనే అవైలబిలిటీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా 45 minutes వరకు చేసుకోవాలి. ఎన్ని రోజుల పాటు చేయాలి సార్ ఇది? మ్యాక్సిమం 7 days అండి. 7 days పాటు చేయాలి. అలా చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ఆయిలే మసాజ్ చేసుకోవచ్చు, అంటే 7 days తర్వాత. ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు మసాజ్ ఏమీ అవసరం ఉండదండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఆయిల్ని ఒక్కటే ఇట్లా వేసుకుంటూ ఉంటే ఈ ఏదైతే మనం మురివెన్న తైలం వేస్తున్నామో ఇది బోన్ స్ట్రెంగ్త్కి ఉపయోగపడుతుంది అండి, మెయిన్లీ ఫిమేల్స్కి. మీకు ఇందాక చెప్పాను కదండి, ఆ కండిషన్స్లోనే ఈ మురివెన్న తైలం అనేది బాగా పనిచేస్తుంది అండి. ఆఫ్టర్ 7 days తర్వాత మసాజ్ అనేది చేసుకోవాలంటారు ఇదే ఆయిల్తో? జస్ట్ రాసుకోవడమేనండి. ఎక్కువ మసాజ్లు ఏమి ఇంట్లో చేయకూడదు, ఎందుకంటే ప్రెజర్ పాయింట్స్ ఇవన్నీ తెలియవు కదండి. అందరూ ఇంట్లో మసాజ్ చేసుకుందాం అనుకుంటారు కానీ అది అవ్వదండి. జస్ట్ అప్లై చేసుకుంటే చాలు ఇంట్లో. ఎక్కువ గట్టిగా దాని మీద ప్రెజర్ పెట్టడం గట్రా చేయకూడదు. వీలైనంత వరకు జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. సో మోకాల నొప్పులకు సంబంధించి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఇప్పుడు మనం చేసే ఈ థెరపీని ఫాలో అయితే సరిపోతుంది అంటారు? అవునండి, ఈ థెరపీ ద్వారా చాలా వరకు ఎముకల్లోని పటుత్వం పెరుగుతుంది అండి, బోన్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అట్లానే కొంతవరకు పెయిన్ని కూడా రిలీఫ్ చేస్తుంది అండి. ఇట్లానే ఒక 7 days పాటు డైలీ 45 minutes చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కూడా చేస్తామండి ఈ ట్రీట్మెంట్స్. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలండి. సరే, ఇప్పుడు మోకాల నొప్పులతో ఎవరైతే సతమతం అవుతున్నారో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు, కొన్ని తినొచ్చు అంటారు. ఏవి తింటే బెటర్, ఏవి తినకూడదు? దుంపలు అస్సలు ముట్టుకోకూడదండి. మెయిన్లీ బంగాళదుంప, కంద, చామదుంప అస్సలు తినకూడదు. వేపుడు కూరలు అనేవి ఎప్పుడు తినకూడదండి. సముద్రం చేపలు, రొయ్యలు తినకూడదండి.
ఫ్రూట్స్ బాగా తినాలి, వెజిటేబుల్స్ బాగా తినాలి. ఒక గ్లాస్ పాలు, ఎగ్ వైట్ తింటూ ఉంటే చాలా వరకు ఈ పెయిన్ నుండి ఉపశమనం అయితే వస్తుంది. రైట్ సార్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఈరోజు మోకాల నొప్పులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అది కూడా ఒక డెమో రూపంలో మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.